హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఫ్రాక్ చూద్దాము చిన్నపిల్లల కోసం. ఫ్రాక్ కోసం 1.5 మీటర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్, 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, కాటన్ లైనింగ్ అనేది ఒకసారి ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉంది. ఈ ఓపెన్స్ నా వైపు ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 4 మడతలు అయినాయి కదా, సో మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ అవుతాయి. లోపల మడతలు ఏం లేకుండా ఇట్లా నీట్గా సర్ది పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ చివరన ఎగుడు దిగుడు ఉంది కదా, సో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్స్ అన్ని ఈ లైన్ నుంచెల్లే చేసుకుంటాం. ముందుగా మన బాడీ పార్ట్ లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో దానికి 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు నాకు రెడీ లెంత్ 8 ఇంచెస్ కావాలి అని అనుకుంటున్నాను. దానికి ఖర్చులకి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ మీద కట్ చేసుకోండి. అంటే ఇదే పీస్లోనే మన బాడీ పార్ట్ మార్కింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ముందుగా షోల్డర్ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నేను షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదే 4 ఇంచెస్లోంచి 2 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ అనేది మార్క్ చేసుకుందాము. ఇక్కడ నేను షోల్డర్ 4 ఇంచెస్కి తీసుకున్నా కదా, సో ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకోండి. ప్లస్ 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కలుపుకొని 4.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి, ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ. ఇప్పుడు ఇదే లైన్ మీద మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ పెట్టుకుంటాం. పిల్లల చెస్ట్ రౌండ్ ఎంతైతే వస్తుందో దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 5.5 వచ్చింది, సో దాన్ని నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ దగ్గర 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 5.5 ఇంచెస్, ఇక్కడ 5 ఇంచెస్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ మార్కింగ్ పెట్టుకుందాము. దానికోసం ముందుగా ఇట్లా పైన నుండి ఈ ఫిట్టింగ్ లైన్ వరకు ఇట్లా కర్వ్ లాగా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి వెళ్ళి ఇట్లా టేప్ పెట్టేసి దీంట్లో మిడిల్ పార్ట్కి అంటే సగానికి మార్కింగ్ పెట్టుకోండి. ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా కలపండి, జస్ట్ చిన్నగా షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ పెట్టుకుందాము. పైన ముందుగా 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోండి. ఆ మార్కింగ్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకొక లైన్ గీస్తున్నాను. ఇది నెక్ లెంత్. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ నెక్కే డ్రా చేస్తున్నాను, అంటే డబ్బా గల్లా. ఇప్పుడు నెక్ షేప్ దగ్గర కాకుండా మిగిలిన మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర నెక్ దగ్గర ఇట్లా చిన్న కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు లోపల ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని సపరేట్ చేసుకుందాము. ఒకటి ఫ్రంట్కి, ఇంకొకటి బ్యాక్ కోసం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ నెక్ కూడా మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే పైన ఖర్చు 1/2 ఇంచ్ తీసేస్తే 2 ఇంచెసే. ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇది బ్యాక్ నెక్. జస్ట్ ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నాను. అది కూడా మన ఇష్టం, షేప్ లెంత్ అవి మన ఇష్టం అన్నమాట. మనకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్నగా ఒక హుక్ కోసం ఓపెన్ పెడదాం అనుకుంటున్నాను, అది మనం తర్వాత కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ అండ్ అది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి కదా, సో దానికోసం ఇక్కడ చిన్నగా 1/2 ఇంచ్కి ఇట్లా లోపలికి మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకున్నాం కదా, అది కట్ చేసుకోండి. అంతే, మన లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూద్దాము. ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపే ఉండేలాగా చూసుకోండి. అండ్ కొంచెం ఒక 1/2 కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి చుట్టూరా. సేమ్ అంతే బ్యాక్ పార్ట్ కూడా అట్లనే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ లైనింగ్ కటింగ్ చూద్దాము. ఇది ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా,
చూడండి ఇక్కడ ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయి, ఫోల్డింగ్ ఏమో అటు సైడ్ ఉంది. సో దీన్ని ఇట్లా విడ్త్ వైజ్గా అంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డ్ వేసుకోండి. మనం ఇక్కడ ఏ లైన్ షేప్లో కట్ చేస్తున్నాం. ఇట్లా వచ్చేసి బాటమ్ పార్ట్ పొడవు వస్తుంది. ఈ ఫోల్డింగ్ అనేది ఎంత విడ్త్తోనే ఉండాలి అని అంటే మన బాడీ పార్ట్ విడ్త్ ఎంతైతే ఉందో దానికంటే ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డ్ చేసి చూడండి. ఇది బాడీ పార్ట్ కదా, సో దీనికంటే ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇప్పుడు మనం లెంత్ మార్కింగ్ చేసుకుందాము, అంటే బాటమ్ పార్ట్ పొడవు. దానికోసం నాకు ఇక్కడ కావాల్సిన ఫ్రాక్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్. దాంట్లోంచి మన బాడీ పార్ట్ లెంత్ ఉంది కదా 9 ఇంచెస్, అది తీసేయగా మనకి 13 ఇంచెస్ వచ్చింది కదా. సో ఆ 13 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఆ లైన్ నుండి 1.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది మనం ఏ లైన్ షేప్లో కట్ చేస్తున్నాం కదా, సో అక్కడ ఇట్లా సైడ్స్కి కిందకి వాల్నట్టు ఉండకుండా ఇట్లా షేప్ తీసుకోండి. ఇప్పుడు వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవడానికి బాడీ పార్ట్ ఉంది కదా, సో బాడీ పార్ట్ని ఇట్లా పెట్టేసి అది ఎంతైతే ఉందో దానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు వీటిని రెండింటిని ఒక స్కేల్తో కలిపేయండి అండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మన లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కదా, సో 13 ఇంచెస్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి 13 ఇంచెస్కి. దానివల్ల మన లెంత్ అనేది ఈక్వల్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాం మనం. ఇది మనం 4 మడతల మీద వేసుకున్నాం కదా, సో మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఒకటేసారి కట్ అవుతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఒక సైడ్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ నుంచి వెళ్ళి 4 ఫోల్డ్ చేసుకోండి. దాని మీద మనం లైనింగ్ బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా ప్లేస్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి. లైనింగ్ పార్ట్ ఎట్లుందో అట్లనే కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఫ్రాక్కి లేయర్స్ స్టిచ్ చేసినాం కదా, ఆ లేయర్స్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనో చూద్దాము. ముందుగా వాటిని కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 6 ఇంచెస్ విడ్త్కి ఇట్లా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోండి. దీని పొడవు ఎంత తీసుకోవాలి, విడ్త్ ఎంత తీసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. చూడండి 6 ఇంచెస్ వచ్చేసి దీని పొడవు తీసుకోవాలి, వెడల్పు వచ్చేసి 34 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, అంటే 17 + 17 34. సేమ్ విడ్త్తోని సేమ్ పొడవుతోని మనకి మొత్తం 6 పీసెస్ కట్ చేసుకోండి. 3 పీసెస్ ఫ్రంట్ వైపు కోసం, 3 పీసెస్ ఏమో బ్యాక్ వైపు కోసం. ఇప్పుడు మన కటింగ్ మొత్తం కంప్లీట్ అయింది కదా, సో స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ నేను 2 ఇంచెస్కి ఇట్లా ఓపెన్ పెడుతున్నా. మీరు కావాలంటే 2.5 ఇంచెస్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు, అంటే హుక్ స్టిచ్ చేయడం కోసం. ఇట్లా కట్ చేసుకోండి ఇక్కడ చిన్నగా. ఇప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుందాము. సో దానికోసం ముందుగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టండి. సో దానిపైన లైనింగ్ పెట్టేసి ముందుగా నెక్ దగ్గర స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ నుండి చూడండి నేను చూపిస్తాను. 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇక్కడి నుండి ఇక్కడ ఇట్లా చిన్నగా ఈ షేప్ ఎట్లయితే ఉందో అట్లనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. కదలకుండా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇట్లా కార్నర్స్ తిరిగే దగ్గర సూది కిందకి దించేసి మన ఓన్లీ ఫ్యాబ్రిక్ని ఇట్లా తిప్పేసి స్టిచ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి. ఇక్కడ మనం కట్ట పెట్టినాం కదా మధ్యలో, సో దాని దగ్గర కుట్టు కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోండి. నెక్ నీట్గా తిరగడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మంచి వైపుకి తిరిగేసుకోండి. కార్నర్స్ దగ్గర ఎడ్జెస్ దగ్గర నీట్గా ఇట్లా షార్ప్ టూల్తో నీట్గా అనుకొని దానిపైన టాప్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా లోపల సైడ్ తిప్పుకొని చుట్టూరా స్టిచ్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ బాడీ పార్ట్ పక్కకెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కింద ఫినిషింగ్ కోసం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్, 2 ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా కింద, సో వాటన్నింటిని కింద డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇట్లా కింద ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన లేయర్స్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా
ఒక లేయర్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఇట్లా మొత్తం. సో అన్నీ అంటే మనకి 6 ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోండి ముందుగా. ఒక వైపు ఫినిషింగ్ చేసుకున్నాం కదా, సో దానికి ఆపోజిట్ వైపు ఇట్లా ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి. అంటే స్టిచ్ లెంత్ అనేది 5 మీద పెట్టేసి ఇట్లా లూజ్ స్టిచ్ వేసుకోండి. సో దాని నుంచి ఏదైనా ఒక దారం పట్టుకొని లాగితే మనకి గ్యాదర్స్ రెడీ అవుతాయి. గ్యాదర్స్ అనేటి ఈ మెథడ్లో రెడీ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం దగ్గరికి దూరంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లనే మనకి 6 లేయర్స్ ఉన్నాయి కదా మొత్తం, సో అన్నిటినీ ఇట్లా గ్యాదర్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్యాదర్స్ని బాటమ్ పార్ట్కి ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాము. ఇది బాటమ్ పార్ట్ కదా, ఇది వచ్చేసి పొడవు. ఇక్కడ ముందుగా వచ్చేసి 1/2 ఇంచ్కి ఇట్లా మార్కింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక లైన్ గీసుకోండి. ఇదే లైన్ మీద మనం ఫస్ట్ లేయర్ అటాచ్ చేస్తాము చూడండి 1/2 ఇంచ్కి. అండ్ ఈ గీత నుండి ఇంకొక 4 ఇంచెస్కి ఇంకొక లైన్ గీసుకోండి. ఆ లైన్ వచ్చేసి సెకండ్ లేయర్ కోసం. చూడండి వీడియో కరెక్ట్గా చూస్తే నేను ఎక్కడ గీస్తున్నానో అర్థమవుతుంది. అండ్ ఈ సెకండ్ లైన్ నుంచి ఇంకొక 4 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. అది వచ్చేసి థర్డ్ లేయర్ కోసం. ఇక్కడ క్రాస్ దగ్గర కూడా క్రాస్గా పెట్టేసి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అటాచ్ చేసుకోవడం కోసం ఒక లేయర్ని తీసుకోండి అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోండి. ఆల్రెడీ మనం 1/2 ఇంచ్కి గీసుకున్న లైన్ ఉంది కదా, అదే లైన్ మీద ఈ గ్యాదర్స్ స్టిచ్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా, అది ఇట్లా పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లేయర్ ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కదా, సెకండ్ అండ్ థర్డ్ లేయర్ మాత్రం ఫస్ట్ లేయర్ అనేది దీని మీద ఇట్లా నార్మల్గా పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, సో ఇది అట్లా కాకుండా ఇట్లా రివర్స్ తిప్పుకోండి. ఇట్లా తిప్పుకొని దీనిపైన ఆల్రెడీ గీసుకున్న లైన్ ఉంది కదా, సో ఆ లైన్ మీద ఈ స్టిచ్ వచ్చేట్టు పెట్టేసి అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ గ్యాదర్స్ని నీట్గా అండ్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ కూడా సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇట్లా తిప్పితే కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను 3 లేయర్స్ స్టిచ్ చేసేసిన కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. సేమ్ మెథడ్లో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం అన్ని పార్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఒకదానికొకటి అటాచ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం షోల్డర్స్ అటాచ్ చేసి పెట్టుకుందాము. సో ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎదురుగా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా నెక్ సైడ్ నుంచి ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ స్లీవ్లెస్ పెట్టాలి అని అనుకుంటే క్రాస్ పీసెస్ తీసుకొని ఫినిషింగ్ చేసుకోండి. నేను స్లీవ్ డిజైన్స్ ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుద్ది కాబట్టి. ఎవరికైనా స్లీవ్ డిజైన్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇట్లా బాడీ పార్ట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్స్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి వీడియోలో లాగా. ఇవి మనం బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, సో దానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి లైనింగ్ అటాచ్ చేసుకోండి అండ్ పై వైపు అంటే ఒరిజినల్ వైపు నుంచి ఒరిజినల్ అటాచ్ చేసుకోండి. దీనివల్ల మన నడుం దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించదు అండ్ పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేస్ట్ దగ్గర. సో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ మెథడ్లో బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాటమ్ పార్ట్ సైడ్స్ దగ్గర లైనింగ్ ఉంది కదా, సో లైనింగ్కి అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి రెండు వైపులా. అండ్ ఇక్కడ బ్యాక్ వైపున అంటే కట్టుకోవడం కోసం ఇక్కడ నేను డోరీస్ రెడీ చేశాను. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక పార్ట్కి అంటే బ్యాక్ వైపున స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా మనం ఫిట్టింగ్ ఎట్లా చేసుకుంటాం, సో అట్లా ఫిట్టింగ్ చేసుకోండి. దానివల్ల మనకి అంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టామా లేదా అనేది కనిపించదు కదా, సో ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్ మనది రెడీ అయిపోయినట్టే, జస్ట్ ఫిట్టింగ్ చేసుకోండి. ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి.
ఆ మార్కింగ్స్ మీద స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తోని వస్తాయి. అంతే మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఫ్రాక్ ఎట్లా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా బిగినర్స్ ఉంటే బిగినర్ అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల మన ఛానల్‌కి గ్రోత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఫ్రాక్స్ కావాలి చిన్న పిల్లల కోసం అనేది కూడా కామెంట్ చేయండి. నేను స్టిచ్ చేస్తాను. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల అన్ని నోటిఫికేషన్స్ మీకు దాకా వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.